హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమీషా పార్ట్ 18. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? దేవ్, సిరి, నేహా టిఫిన్ కంప్లీట్ అయ్యాక దేవ్ వెళ్ళిపోయాడు. ఇక సిరి రిలాక్స్ అవుతూ జ్యూస్ తాగుతూ ఉండగా రిషి నుంచి ఫోన్ వస్తుంది తనకి. లిఫ్ట్ చేసి హాయ్ రిషి అంటుంది హ్యాపీగా. బ్రేకింగ్ న్యూస్ చూసావా అడిగాడు రిషి. నో, వాట్ హ్యాపెండ్ అంది. ఒక్కసారి టీవీ చూసి తగలడు కోపం అటు నుంచి. మైండ్ యువర్ లాంగ్వేజ్ రిషి అంటూనే వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది సిరి. మళ్ళీ ఏం జరిగిందన్న భయం తనలో. పెద్ద సిక్స్ రాకెట్ గుట్టు రట్టయింది అంటూ బ్రేకింగ్ న్యూస్ లో సోఫియాను పోలీసులు తీసుకెళ్తున్నారు. మీడియా కవర్ చేస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ కొడుకులు ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఫ్లాష్ న్యూస్ లో ఇస్తున్నారు. ఇంకా ఈ రాకెట్ లో పట్టుబడ్డ అమ్మాయిలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. జాబ్ ఇస్తామని మూవీస్ లో ఛాన్స్ అంటూ, మోడలింగ్ లో ఛాన్స్ అని తమని చీట్ చేసి, ఇంకా వినకపోతే వాళ్ళు స్టే చేసే హోటల్స్ అండ్ ఫ్లాట్లలో వాళ్లకు తెలియకుండా తీసిన బాత్రూమ్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిలింగ్ చేసింది సోఫియా మార్క్. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి పార్టీస్ జరిగాయని, ఒక్క రాత్రిలో కొన్ని కోట్ల బిజినెస్ సాగుతుందని, దానికంతా కారణం సోఫియా మార్క్ అని చెప్తున్నారు. చాలాసేపు చూసింది సిరి. మళ్ళీ సిరి ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయగానే చూసావా, లోకం ముందు మంచివాడిలాగా నటిస్తూ మాకు బెయిల్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంత పెద్ద కేసులో ఎలా ఇరికించాడో చూడు అన్నాడు రిషి కోపంగా. ఎవరు రిషి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అయోమయంగా అడిగింది సిరి. ఇంకెవరు ఉన్నాడు కదా, వాడే నీ మొగుడు అన్న మాట రిషిది కంప్లీట్ కాకముందే టంగ్ స్లిప్ అవుతుంది. రిషి, మర్యాదగా మాట్లాడు. మొదటిసారి దేవు విషయంలో కోపం వచ్చింది సిరికి. ఏంటి వాడికిచ్చే మర్యాద? చూడు, సోఫియా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కి కారణం దేవ్. షటప్, ఎక్కువ మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అంది చాలా గట్టిగా సిరి. నీకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి దేవునే అంటావు, మళ్ళీ దేవ్ వచ్చి సొల్యూషన్ చూపించాలి నీకు. దానికి నువ్వు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవు, పైగా దేవునే అంటావా? నిజమేంటో మీడియా మొత్తం చూస్తుంది. ఇంకా నీకు కళ్ళు కనిపించడం లేదా, లేక నీకు బ్రెయిన్ పని చేయడం లేదా? ఒక్కరు కాదు, వందల సంఖ్యలో అమ్మాయిలు చెప్తున్నారు సోఫియా క్రైమ్ చేసిందని. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటుందా? అసలు ఆమె ఆడదేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను, రాధిక ఫౌండేషన్ తరపున నేనే పోరాటం చేశాను. ఆ అమ్మాయిలకు న్యాయం జరిగే వరకు, నీ సోఫియాకు శిక్ష పడే వరకు. అండ్ వన్ మోర్ థింగ్, మరోసారి నా దేవుని తిట్టడానికి కాల్ చేస్తే ఓన్ బ్రదర్ అని చూడకుండా మెంటల్ గా నన్ను హెరాస్ చేస్తున్నాడని పోలీస్ కేసు పెడతా, మైండ్ ఇట్ అంటూ కాల్ కట్ చేసి నార్మల్ గా బ్రీత్ తీసుకుంటూ వెనుతిరిగింది. అంతే, షాక్ తిన్నది సిరి. ఒక్కసారిగా భయంతో బ్రీతింగ్ తీసుకోవడం మర్చిపోయింది. ఎందుకంటే దేవ్ కనిపించాడు అక్కడ. ఇద్దరి మధ్య గ్యాప్ లేదు, అంత దగ్గరగా ఉన్నారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు కొత్తగా. అతని కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. తల వాల్చేసింది భయంతో సిరి. నా గురించి పాజిటివ్ గా కూడా ఆలోచిస్తారా మీరు అన్నాడు. పాజిటివ్ గా కాదు, జెన్యూన్ గా అంటూ ఆగిపోయింది. థ్యాంక్స్ నిజాన్ని ఒప్పుకున్నందుకు అంటూ ఫోర్ హెడ్ పై నుంచి చెంపలని తాకుతున్న హెయిర్స్ ని తన చేత్తో సవరిస్తూ, బాగా అలసిపోయినట్టున్నారు మీరు, ఇది తాగండి అంటూ ఆరెంజ్ జ్యూస్ చేతికిచ్చాడు. వణుకుతున్న చేత్తో తీసుకుంది. చాలాసేపు తననే చూస్తూ వెళ్ళిపోయాడు దేవ్. గ్లాస్ పట్టుకొని అలాగే నిల్చుంది డాల్ లాగా సిరి. నిజమే మరియా ఆంటీ మీరు చెప్పేది, వీళ్ళకి ఒకరి మీద ఒకరికి చాలా లవ్ ఉంది అంది నేహ. తన మాట విని కంగారు నుంచి బయటికి వచ్చి ఏమన్నావు ఇప్పుడు అని అడిగింది సిరి. హా, నేను చెప్పింది నిజమే కదా అంది నేహ. సైలెంట్ గా ఉంది సిరి. తను ఏం చేసింది ఆలోచిస్తూ. రిషి పైన అరిచింది. పాపం, తను ప్రాబ్లం చెప్పుకోవడానికి కాల్ చేస్తే రిషితో గొడవ పడింది. మై గాడ్, ఇప్పుడు ఎలా? నందిని ఆంటీకి కాల్ చేశాను అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళింది సిరి. ఏదో ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాడు దేవ్.
అంతలో క్యాబిన్లోకి వచ్చిన అజిత్ అది చూసి, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు, మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అన్నాడు. చుబ్బే, మనాలికి టికెట్లు బుక్ చెయ్యి అన్నాడు చైర్లో రిలాక్స్ గా వెనక్కి వాలి దేవ్. ఫస్ట్ ఆ స్మైలింగ్ కి మీనింగ్ చెప్పు, ఆ తర్వాత బుక్ చేస్తా, లేకపోతే క్యాన్సల్ అన్నాడు అజిత్ టీస్ చేస్తూ. నవ్వుతూ మార్నింగ్ జరిగిందంతా చెప్తాడు దేవ్ అజిత్ కి. ఓ రియల్లీ, ఆ ఎదవకి బాగా బుద్ధి వచ్చి ఉండాలి అన్నాడు. కాను కదరా, అది కుక్కతోక, ఎప్పటికీ మారదు. ఇంతకీ సోఫియా బయటపడే ఛాన్స్ ఉందా అడిగాడు అజిత్. నో ఛాన్స్, ఒకవేళ ఉన్నా నేను రానిస్తే కదా అన్నాడు దేవ్. ఎస్, అదో ప్రతివత, వీడొక సంసారి. మధ్యలో నిన్నంటారా మాటలు. సిరిబేబి సూపర్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు చూస్తే ఆ రిషిగాడి పరిస్థితి, ఏకాకి అయిపోతాడు అన్నాడు అజిత్. నేను అదే అనుకుంటున్నా. కానీ ఫస్ట్ టైం సిరి నీ గురించి ఇలా మాట్లాడడం. సో నెక్స్ట్ ఏంటి కన్ను కొడుతూ అడిగాడు అజిత్. నెక్స్ట్ మనాలి అన్నాడు దేవ్. నిన్నెవడూ బాగు చేయలేడు, నేను మాత్రం టికెట్లు బుక్ చేస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు అజిత్. అతని మాటల వెనుక రీజన్ ఏంటో తెలిసిన దేవ్ సైలెంట్ గా ఉండిపోయాడు. మనాలి. డోర్ ఓపెన్ చేయగానే దేవ్ కనిపించాడు దీపక్కి. హాయ్, సర్ప్రైజా అడిగింది దీప. లోపలికి రానిస్తావా అన్నాడు దేవ్. సారీ, కమిన్ అంటూ అడ్డు జరిగి డోర్ క్లోజ్ చేసింది దీప. వేర్ ఇస్ జై అని అడిగాడు దేవ్. లివింగ్ రూమ్ లో డ్రాయింగ్ వేస్తూ బిజీగా ఉన్నాడు. యు హ్యావ్ కాఫీ అంది దీప. ఎస్ ప్లీజ్ అంటూ లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. హాయ్ మై ప్రిన్స్ అనగానే బుక్స్ పక్కన పడేసి డాడీ అంటూ వచ్చి చుట్టేశాడు జై. వెంటనే చేతిలోకి తీసుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు దేవ్. హౌ ఆర్ యు మై సన్ అని అడిగాడు దేవ్. ఐఎమ్ గుడ్ డాడ్, రాకపోతే నేను ఏచిన అన్నాడు చిట్టి గొంతుతో జై. అవునా, సో సారీ, నాకు వర్క్ ఉంది అందుకే రాలేదు అన్నాడు. నేను హోంవర్క్ ఇంట్లో చేసుకుంటాను, మీరు కూడా ఇంట్లో చేసుకో అన్నాడు జై. నో జై, అది ఆఫీస్ వర్క్, ఆఫీస్లోనే చెయ్యాలి అంటూ వస్తుంది కాఫీ కప్పుతో దీప. ఇన్ని డేస్ ఆఫీసా మామ్ అంటూ చేతి వేళ్ళు లెక్క పెట్టి చూపిస్తాడు. నవ్వుతాడు జై ఎక్స్ప్రెషన్స్ కి దేవ్. ఎలా ఉన్నావు కాఫీ సిప్ చేస్తూ అడిగాడు దీపాని చూస్తూ దేవ్. ఓకే అంటూ జైని చూస్తూ సిరి ఎలా ఉంది అని అడుగుతుంది దీప. గుడ్ అని న్యూస్ చూసావా అడిగాడు దేవ్. చూశాను అంది. ఓకే, నేను ఫ్రెష్ అవుతాను అంటూ జైకి చెప్పి తన రూమ్ లోకి వెళ్తాడు దేవ్. దేవ్కి భోజనం వడ్డిస్తూ జై నిన్ను చాలా మిస్ అవుతున్నాడు అంటుంది దీప. అంటూ జైకి ముద్దులు పెడుతూ అంటాడు దేవ్. అవును డాడీ, ఐ మిస్ యూ సో మచ్ అన్నాడు జై. ఐ మిస్ యూ టూ నానా అన్నాడు దేవ్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అడిగింది దీప. జై గురించి ఎవరికి తెలియనంత కాలం, ఆస్తి మన చేతికి రాగానే జై గురించి రివీల్ చేస్తాను అన్నాడు దేవ్. సిరిని దారికి వచ్చిందా అడిగింది దీప. నో, నాకు తనపై ఇంట్రెస్ట్ లేదు అన్నాడు దేవ్. అలా అంటే ఎలా? జై లైఫ్ గురించి ఆలోచించు. సిరి నిన్ను నమ్మితేనే కదా రిషితో మనం గెలవగలం అంటుంది దీప. రిషి ఒక చచ్చిన పాము, అది మనల్ని ఏమీ చేయలేదు. ఇక సిరి అంటావా, తను ఒక షో పీస్ లాంటిది, చూస్తూ ఉండాలి కానీ వాడుకోలేం. ఇంతకీ హాస్పిటల్ కి వెళ్ళావా దీప అని అడిగాడు దేవ్. వెళ్ళాను, డాక్టర్ ప్రత్యూషని కలిశాను అంటుంది. ఏమైనా అప్డేట్స్ ఆశగా అడిగాడు దేవ్. నో అప్డేట్స్, అమెరికా నుంచి కొత్త డాక్టర్ వస్తున్నారంట, ఆ డాక్టర్ రాగానే కాంటాక్ట్ చేస్తానని ప్రత్యూష మేడం అంది అంటుంది. ఓకే, నువ్వు తిను, టెన్షన్ పెట్టుకోకు, జరగాల్సిన దాన్ని ఎవ్వరం ఆపలేం. బట్ ఏది జరిగినా నేనున్నాను నీకు, అది ఒక్కటి గుర్తుపెట్టుకో అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు జైని తీసుకొని దేవ్. దీప ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. రిషి, సిరి, చను, దీపక్ నలుగురు కలిసి పెరిగారు. రిషి, దీపక్ దాదాపు ఒకే ఏజీ వాళ్ళు. ఆ తర్వాత దీప, ముగ్గుట్లో చిన్నది సిరి. రిషి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం దీపకి. ఆ ఇష్టం పెరిగి పెద్దదై ప్రేమ అయ్యింది. ఈ విషయం సిరితో పంచుకుంది. తను హ్యాపీగా ఒప్పుకొని
జర్మనీ నుంచి వచ్చిన కొత్తలో రిషితో మాట్లాడింది. అప్పటికి వాళ్ళ స్టడీస్ అయిపోలేదు. తనని కలవడానికి వచ్చాడు లండన్ కి రిషి. వస్తూనే రోజ్ ఫ్లవర్లతో ప్రపోజ్ చేశాడు. ఆ రోజు తను ఎంతో సంతోషపడింది రిషిని చూసి. మరుపురాని మెమరీగా లైఫ్ లో మిగిలిపోయింది. అమ్మకి ఇష్టం లేకపోయినా నాన్న సపోర్ట్ తో పెళ్లి చేసుకుంది. ఇక్కడ అమ్మ నాన్న అంటే నందిని సురేష్లు. నోట్ చేసుకోండి. ఇక మా లైఫ్ 3 ఇయర్స్ హ్యాపీగా గడిచాయి. కాదు గడిచాయి అనుకున్నాను. ఆ కాలరాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భవిష్యత్తుపై ఆశను చంపేసింది. రిషి నిజ స్వరూపం నా కళ్ళకు చూపించింది. బతుకుపై ఆశ చచ్చిపోయి మొదటిసారి నాపై నాకు అయం వేసింది. అప్పుడు నా లైఫ్ లోకి దేవుడిలా వచ్చాడు దేవ్. ప్రపంచం మమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నా మేము కలిసే బతుకుతాం. నేను బతికి ఉండడానికి కారణం దేవ్. ఊపిరి ఉన్నంత వరకు అతని చేయిని వదలను అనుకుంది దీప. ఓ, నేను అలా అనలేదు అర్చింది సిరి. అలాగే అన్నావు. ఒకసారి రివాండ్ చేసుకో అంది నేహ. నువ్వు తప్పుగా విన్నావు. దానికి నేనేం చెయ్యలేను అంది సిరి. నువ్వు రాంగ్, నేను చెప్పేదే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తే నాకేమిస్తావు అడిగింది నేహ. ఏమివ్వను అంది మొండిగా సిరి. ఓ, నీ మీద నీకు నమ్మకం లేదా? ఓకే ఓకే ఇరిటేట్ చేసింది నేహ. ఓకే ప్రూవ్ చెయ్యి. నువ్వు ఏదడిగినా కాదనను. బట్ నేను అలా అనలేదు. మరొకసారి బల్లగుద్ది అంది సిరి. ఓకే నాతో రా అంటూ పరిగెత్తింది సిరి చెయ్యి పట్టుకొని. మారియా పర్మిషన్ తో సీసీ ఫుటేజీ రూమ్ కి వెళ్లారు ఇద్దరు. మార్నింగ్ 9:50 నుంచి 10:15 టైం చెప్పి ఫ్యూటేజీ ప్లే చేయించారు. అందులో సిరి ఫోన్ కాల్ సీన్ వచ్చింది. అది చూసి షాక్ అయిపోయింది సిరి. మరొకసారి నా దేవుని తిట్టడానికి కాల్ చేస్తే అనే సీన్ ని రిపీట్ చేసి చేసి చూపెడుతుంది నవ్వుతూ నేహ. థ్యాంక్స్ నిజాన్ని ఒప్పుకున్నందుకు అని దేవ్ ఎందుకు అన్నాడో సిరికి ఇప్పుడు అర్థమైంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.